Friends, welcome back to the channel Campus Student. So good afternoon to each and everyone. So క్యూ వచ్చింది, మార్క్స్ చూసుకున్నారు. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని సబ్జెక్ట్స్ గురించి మెన్షన్ చేస్తా. కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే నేను చెప్పేది, నేను ఏదైతే కట్ ఆఫ్ అయితే చెప్తానో సేఫ్ సైడ్ అని, ఈ కట్ ఆఫ్ చెప్పే కట్ ఆఫ్ అయితే ఏదైతే ఉందో అది సబ్జెక్ట్స్కి వర్తించదు. బికాస్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే మొత్తం స్టేట్లో ఓన్లీ ఒక యూనివర్సిటీ లేదా 2 యూనివర్సిటీలో మాత్రమే ఈ కోర్సెస్ ఉన్నాయి. కొన్ని కోర్సెస్, అలాంటి కోర్సెస్కి మీరు అప్లై చేసుకుంటే మీకు సీట్ వస్తుందా రాదా అని చెప్పలేము. ఎన్ని మార్క్స్కి సీట్ వస్తుంది, ఎందుకంటే ఉన్నదే ఒక యూనివర్సిటీలో ఆల్ ఓవర్ స్టేట్ ఉన్న ఒక యూనివర్సిటీలో సీట్లు ఎన్ని ఉంటాయి? మహా అయితే 40 to 50 మధ్యలో ఉంటాయి. 40-45 సీట్సే ఉంటాయి, ఇంక్లూడింగ్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఆ ఉన్న 40 సీట్స్లలో నువ్వు సీట్ కొట్టాలి అంటే స్టేట్ మొత్తంలో ఆ సబ్జెక్ట్ అప్లై చేసిన దాంట్లో నువ్వు టాప్ 10, టాప్ 20, టాప్ 30 ర్యాంకులో ఉంటే నీ కేటగిరీలో అయినా సీట్ వస్తుంది, లేదంటే ఓపెన్ కేటగిరీలో అయినా సీట్ వస్తుంది ఆ 40 సీట్స్లలో. సో అలాంటి కోర్సెస్ ఏమున్నాయి అంటే కొన్ని చూసిన నేను. సో ఎంఎస్సీ సైకాలజీ ఉంది, అది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలోనే ఉంది. ఇప్పుడు ఉన్న ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటే స్టేట్ మొత్తం దానికి అప్లై చేసుకుంటారు కొంతమంది. సో నువ్వు టాప్ 10, టాప్ 20 ర్యాంక్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మార్క్స్ ఎన్ని అంటే చెప్పలేము కదా. మార్క్స్ అది 60 ఉండొచ్చు, 70 మార్క్స్ అయినా ఉండొచ్చు. ర్యాంక్ వస్తే నువ్వు టాప్ 10 ర్యాంకులు, టాప్ 20 ర్యాంకులు ఉంటే నీకు సీట్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎంహెచ్ఆర్ఎం అని ఉంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ది. అది కూడా ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంది, అండ్ తెలంగాణ యూనివర్సిటీ కింద ఒక 2 ప్రైవేట్ కాలేజెస్లో ఉంది అంతే. సో ఎంఎల్ఐసి ఉంది, ఎంఎల్ఐసి ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింగ్విస్టిక్స్, ఇస్లామిక్ స్టడీసు, ఫిలాసఫీ అండ్ ఏఐహెచ్సిఏ, హిస్టరీకి సంబంధించింది. ఈ కోర్సెస్ ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి. 40 సీట్స్, 45 సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 40-45 సీట్స్కి మీరు అప్లై చేసుకుంటే మీకు 60 మార్కులు వచ్చినా, 65 మార్కులు వచ్చినా నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే అది ఉన్నదే ఓయూ మెయిన్ క్యాంపస్లో కోర్సు. ఒకటే యూనివర్సిటీలో ఉంది. ఆ ఉన్న 40 సీట్లలో మీకు రావాలంటే మీకు 60 మార్కులు వచ్చినా కానీ సీట్ వస్తుందా అని నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ర్యాంక్ వస్తే తెలుస్తుంది. పేపర్ ఈజీ వచ్చిందేమో, మిగిలిన క్యాండిడేట్స్కి 70-80 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కావచ్చు. సో వాళ్ళకే ఆ సీట్ వస్తుంది, అంటే ఆ 40 సీట్లలో నిండిపోతారు. అందుకే ర్యాంక్స్ వస్తే నీకు వచ్చిన 60 మార్కులకి 70 మార్కులకి లింగ్విస్టిక్స్ అయినా, లేకపోతే ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ ఫిలాసఫీ, ఈ ఏఐహెచ్సిఐ, ఇవన్నీ కొన్ని కోర్సెస్, ఈ లైబ్రరీ సైన్సెస్కి ర్యాంక్స్ వస్తే తెలుస్తుంది. మీరు టాప్ 10, టాప్ 20లో ఉంటే మీకు సీట్ వస్తుంది. టాప్ 30, టాప్ 40 ర్యాంకులో ఉంటాయి, లేకపోతే రాదు. ఎందుకంటే అది ఉన్నది ఓన్లీ ఒక యూనివర్సిటీలోనే. సో ఇలాంటివి ఉన్నాయి, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, ఎంఏ ఎలక్ట్రానిక్స్, జియో, అది కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. సో అలాంటి కోర్సెస్కి చెప్తున్నా. ఓన్లీ ఒక యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ర్యాంక్ కార్డు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మీ ర్యాంకు టాప్ 100లో కాదు, టాప్ 50లో ఉంటేనే ఆ ఉన్న 40 సీట్లలో మీకు సీట్ వస్తుంది, లేకపోతే కష్టం. అండ్ కమింగ్ బ్యాక్ టు ఎంఏ ఇంగ్లీష్ కానీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకానమీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లేదంటే ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ చాలా ఉన్నాయి ఎంఎస్సీలో. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ ఎంకామ్ కానీ. ఓకేనా, ఇప్పుడు నార్మల్ మనం ఈ కోర్సెస్ ఎట్లా అంటే రిమైనింగ్ కోర్సెస్ ఓయూలో ఉంటాయి, ఓయూ మెయిన్ క్యాంపస్లో ఉంటాయి, ఓయూ సబ్ క్యాంపస్లో ఉంటాయి, లేదంటే అది మిస్ అయితే కాకతీయ యూనివర్సిటీలో ఉంటాయి, తెలంగాణ యూనివర్సిటీలో ఉంటాయి, పాలమూరు యూనివర్సిటీలో ఉంటాయి, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంటాయి, శాతవాహన యూనివర్సిటీలో కూడా ఉంటాయి. కొన్ని కోర్సెస్ ఒక 2-3 యూనివర్సిటీలో ఉంటాయి, ఒక 2-3 యూనివర్సిటీలో ఉన్నాయి. ఓకే, బట్ మోస్ట్లీ ఉంటాయి అన్ని యూనివర్సిటీలో. ఈ అన్ని యూనివర్సిటీలో ఉండే కోర్సెస్ మనకేం చెప్తున్నా అంటే నేను, సో మార్క్స్ ఒకవేళ క్వశ్చన్ పేపర్, మీ పేపర్ ఈజీ వచ్చుంటే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తోటి కంపేర్ చేసుకోరాదు. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ మార్క్స్ తోటి కంపేర్ చేసుకుంటే మీ పేపర్ పోయినసారి హార్డ్ వస్తే, పోయినసారి ఒక 40 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుంది. అంటే 100 మార్కులు, 100 ర్యాంకో 200 ర్యాంకో వచ్చిందనుకో ఒక స్టూడెంట్కి 40 మార్కులకే పోయినసారి. ఈసారి కూడా నీకు 40 మార్కులు వస్తే నాకు కూడా మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుంది అని అనుకుంటావు. కానీ అది తప్పు. ఎందుకంటే పోయినసారి పేపర్ కొంచెం హార్డ్ వచ్చింది, అందుకోసమని 40 మార్కులకే సీట్ వచ్చింది మెయిన్ క్యాంపస్లో, లేదంటే కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, లేదు అంటే తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, లేదంటే ఓయూ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చింది వాళ్ళకి. పోయినసారి మార్క్స్ చూసి మనం మాట్లాడుకుంటే ఈసారి పేపర్ అంతకంటే ఈజీ ఉండొచ్చు. ఓకేనా, పోయినసారి 200 ర్యాంక్ వచ్చింది, 100 ర్యాంక్ వచ్చింది 40-45 మార్కులకి. కానీ ఈసారి 50 మార్కులు వచ్చినా నీకు 100 ర్యాంక్ రాకపోవచ్చు. ఎందుకంటే పేపర్ ఈజీ ఉంది ఈసారి, చెప్పలేము కదా. నీకు ఎట్లా తెలుస్తుంది పేపర్ హార్డ్ ఉందా ఈజీ ఉందని? పోయినసారి 40 మార్కులకి 100 ర్యాంక్ వచ్చిందంటే ఈసారి కూడా 40 మార్కులకి 100 ర్యాంక్ రాదు. పేపర్ ఈజీ ఉంటే 50-55 మార్కులకి 100 ర్యాంక్ వస్తుంది, 60 మార్కులకి 100 ర్యాంక్ వస్తుంది. పోయినసారి పేపర్ హార్డ్ ఉంది కాబట్టి 40 మార్కులకి 100 ర్యాంక్ వచ్చింది. పాయింట్ అర్థమైంది కదా. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి చెప్తున్నా, అన్ని సబ్జెక్ట్స్ మీరు పోయినసారి మార్క్స్తో కంపేర్ చేస్తారు కదా. పోయినసారి 50 మార్కులు వస్తే
ఒక 50 ర్యాంక్ వచ్చింది అనుకో. అదే ఈసారి ఆ 50 ర్యాంక్ రావాలంటే 60 మార్కులు 65 మార్కులు రావాలి అట్లా. ఎందుకంటే పేపర్ అనేది పోయినసారి లాగానే ఈసారి ఉండదు. పోయినసారి హార్డ్ ఉండొచ్చు, లేదంటే ఈసారి ఈజీ ఉండొచ్చు. పోయినసారి ఈజీ ఉండొచ్చు, లేదంటే ఈసారి హార్డ్ ఉండొచ్చు. సో డోంట్ కంపేర్ యువర్ మార్క్స్ విత్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్. పోయినసారి 50 మార్కులు వచ్చింది, ఓయూ క్యాంపస్లో సీట్ వచ్చింది. ఈసారి నాకు 50 మార్కులు వస్తే నాకు కూడా సీట్ వస్తుంది. పోయినసారి 40 మార్కులు వచ్చింది, కాకతీయ క్యాంపస్లో సీట్ వచ్చింది నా సబ్జెక్ట్లో. ఈసారి కూడా నా సబ్జెక్ట్లో నాకు 40 మార్క్స్ వచ్చింది, సో నాకు సీట్ వస్తుంది అని అట్లా అనుకోకండి, ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే పోయినసారి మార్క్స్ ఈసారి మార్క్స్ కంపేర్ చేసుకోవద్దు. పోయినసారి పేపర్ ఈజీ ఉండొచ్చు, ఈసారి హార్డ్ ఉండొచ్చు. పోయినసారి పేపర్ హార్డ్ ఉండొచ్చు, ఈసారి ఈజీ ఉండొచ్చు. ఒకవేళ పేపర్ ఈసారి హార్డ్ ఉంటే కొంచెం తక్కువ మార్క్స్లోనే 50, 45 ఈ రేంజ్లోనే మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి. ఒకవేళ మీ పేపర్ ఈజీ ఉండుంటే 60 మార్కులు 70 మార్కుల వరకు కూడా వెళ్తుంది కట్ ఆఫ్. అంటే 60 మార్కులు 70 మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి టాప్ 100 ర్యాంక్స్ వస్తాయి, ఓకే. ఇప్పుడు కీ పేపర్లో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వలేడు. ఆడ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు ఆ క్వశ్చన్స్ తప్పు ఉండడం వల్ల అందరికీ దిస్ క్వశ్చన్ మార్క్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ అని ఇచ్చిండు. అంటే ఆ క్వశ్చన్కి అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి. అలాంటి క్వశ్చన్స్ చూడండి, ఎంకామ్లో ఒక 6-7 క్వశ్చన్లు ఉన్నాయి నేను చూసిన వాళ్ళలో. సో వేరే సబ్జెక్ట్లో కూడా ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేడు. ఆ క్వశ్చన్ తప్పవడం వల్ల మార్క్స్ అందరికీ యాడ్ చేసినట్టు ఇస్తారు. అవి కౌంట్ చేసుకోండి. అండ్ అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు నిన్న వీడియోలోనే క్లారిటీగా చెప్పిన, ఆ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి, ఫిల్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత ఫోటో తీయాలి, సిపి గేట్కి మెయిల్ పెట్టాలి. మెయిల్ పెడితే వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఒకవేళ మీరు పెట్టిన అబ్జెక్షన్ కరెక్ట్ అయితే, మీరు పెట్టిన ప్రూఫ్ కరెక్ట్ ఉంటే పెట్టండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ ఇది తప్పు, ఓకేనా, మీరు సిపి గేట్ వాళ్ళు చెప్పింది తప్పు అని మీరు అనుకుంటే అబ్జెక్షన్ పెట్టినప్పుడు మంచి ప్రూఫ్ పెట్టండి. తెలుగు అకాడమీ బుక్లో లింకులాడండి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. లేదంటే వేరే ఏదైనా బుక్లో లింకులాడండి. గూగుల్లో లింకులాడి పెడితే ఓకే, కానీ గూగుల్ని నమ్మలేం కదా. సో గూగుల్లో ఒక ప్రూఫ్ లాగా పెట్టి నువ్వు ఈ క్వశ్చన్ తప్పు అని చూపించడం, అది మనం కొంచెం మిస్టేక్ అవుతుంది. అది మార్క్స్ యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఒక బుక్, తెలుగు అకాడమీ బుక్, ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్ని రిఫరెన్స్ లాగా పెట్టి ఈ బుక్లో ఈ పేజ్ నెంబర్లో ఆన్సర్ కరెక్ట్ ఉంది అని మీరు అక్కడ ప్రూఫ్ లాగా పెట్టి ఆ ఫామ్ నింపి పెడితే బెనిఫిట్ ఉంటుంది. మ్యాక్సిమం బుక్లో ట్రై చేయండి. బుక్ దొరకకపోతే ఆన్సర్ ఇక గూగుల్లో లింక్ దాన్ని పెట్టండి, స్క్రీన్ షాట్ తీసి. అంటే లైక్ గూగుల్లో ఆ వెబ్సైట్ ఏదో అది మెన్షన్ చేసి ఈ వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోండి అని పెట్టచ్చు, ఓకే. ఇది ఇప్పుడైతే నేను చెప్తా. ఇప్పుడు ఎవరికైతే 60 క్రాస్ అయిందో మార్క్స్, 60లు 70లు క్రాస్ అయిన వాళ్ళకి 100% ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది, 200% వస్తుంది. 60లు 70లు వచ్చిన వాళ్ళకి. నేను ఫస్ట్ చెప్పిన సబ్జెక్ట్స్ గురించి కాదు, ఫస్ట్ చెప్పిన అది ఓన్లీ ఓయూ క్యాంపస్లోనే ఉంటుంది. అలాంటి ఆ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ నార్మల్గా మనకి ఓయూలో ఉంది, ఓయూ సబ్ క్యాంపస్లో ఉంది, కేయూలో ఉంది, తెలంగాణలో ఉంది, అలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఆ కోర్సెస్ అండి, నార్మల్ అన్ని కోర్సెస్ ఉంటాయి కదా అట్లా. సో 60+ ఉంటే 200%కి మీకు క్యాంపస్ రానికి ఛాన్స్ ఉంది. బై మిస్టేక్లో మీ కేటగిరీలో ఫుల్ కాంపిటీషన్ ఉండి మీకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఓయూ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తే మీరు అట్లీస్ట్ ఓయూ సబ్ క్యాంపస్లో అయినా సీట్ వస్తుంది. ఓయూ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చినా, మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినా మొత్తం ఫెసిలిటీస్ సేమ్. ఓయూ మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా హాస్టల్ ఇస్తారు, డోంట్ వరీ, ఓకేనా. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఆర్ట్స్ వాళ్ళకి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ సైన్స్ వాళ్ళకి ఎంఎస్సి, ఓకేనా. నిజాం కాలేజ్ బోత్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎస్ అన్నీ ఉంటాయి. సో ఈ 3 సబ్ క్యాంపస్ అండ్ కోటి ఉమెన్స్, ఓకేనా. ఇది కోటి ఉమెన్స్తో కలిపి 4 సబ్ క్యాంపస్లు ఓయూ కింద. ఇప్పుడు కోటి ఉమెన్స్కి సెపరేట్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, అది సెపరేట్ యూనివర్సిటీ చేశారు, బట్ అది కూడా ఓయూ కిందికే వస్తుంది. ఈ 4 కోటి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, నిజాం కాలేజ్, ఈ 4 సీట్ వచ్చిన హాస్టల్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిన హాస్టల్ ఉంటుంది, ఓకే. సో టెన్షన్ ఏం పెట్టుకోకూడదు. సో మీకైతే 60+ ఉంటే కంపల్సరీ ఈ మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్లు కానీ వస్తుంది. 50+ ఉన్న 90% స్కోప్ ఉంది. 50+ ఉన్న మంచి స్కోరే. 50+ ఉన్న మీకు ఓయూ క్యాంపస్లో సబ్ క్యాంపస్లో రానికి ఛాన్స్ ఉంది. 50+ ఉన్న 40 to 50 మధ్యలో ఉన్న వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీ, లేదంటే తెలంగాణ యూనివర్సిటీ, లేదంటే మహాత్మా గాంధీ, లేదంటే పాలమూరు, లేదంటే శాతవాహన, ఏదో ఒక యూనివర్సిటీ కంపల్సరీ వస్తుంది. 40 to 50 మధ్యలో ఉన్న వాళ్ళకి ఓయూ సబ్ క్యాంపస్లు రావచ్చు. కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, వేరే ఏదో ఒక యూనివర్సిటీ అయినా కంపల్సరీ వస్తుంది 40 to 50 మధ్యలో ఉన్న వాళ్ళకి. 50+ ఉంటే ఓయూ మెయిన్ క్యాంపస్ ఛాన్స్ ఉంది, సబ్ క్యాంపస్లు ఛాన్స్ ఉంది. 60+ ఉంటే 100%, 60-70 ఉన్న వాళ్ళకి మెయిన్ క్యాంపస్ ఫిక్స్. సో ఇక 40 బిలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. క్యాంపస్లు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఏదో ఒక యూనివర్సిటీ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు, ఏదో ఒక యూనివర్సిటీలో 40 కిందికి ఉంటే వస్తే థర్డ్ ప్లేస్లో వరకైనా రావచ్చు, ఛాన్స్ ఉంది. ఒక 50-50, 40 మార్క్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సో ఛాన్స్ ఉంది. బట్
అంత క్లారిటీ చెప్పలేను. బట్ 40 ఎబోవ్ ఉంటే ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది, 50 ఎబోవ్ ఉంటే డైరెక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీనే వస్తుంది, 60 ఎబోవ్ ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీనే వస్తుంది. ఓకే, బట్ స్టార్టింగ్ నేను చెప్పిన కొన్ని కోర్సెస్కి మాత్రం అది ఓన్లీ ఓయూలో ఉంటుంది. అలాంటి వాళ్ళకి సో మనం ఏం చెప్పలేము ర్యాంక్ కార్డు వచ్చేంత వరకు. బట్ మిగిలిన నార్మల్ సబ్జెక్ట్కి చెప్తున్నా. 50+ ఎక్సలెంట్ స్కోర్, 60+ ఇంకా ఎక్సలెంట్ స్కోర్, 40 to 50 యావరేజ్ స్కోర్ ఓయూ సబ్ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. 40 to 50 మధ్యలో ఓయూ సబ్ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ లేదంటే తెలంగాణ యూనివర్సిటీ ఉంటుంది. ఇక 40 బిలో వస్తే శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ ఏదో ఒక యూనివర్సిటీలో ఛాన్స్ ఉంటుంది. ఇక నాకు 25, 26, 27, 28 28, 30 మార్క్స్, 31, 32, 33, 34, 35 అంటే కొంచెం కష్టం. 30 బిలో అయితే ఇక ప్రైవేట్ కాలేజీకి వెళ్ళిపోవడమే 30 బిలో మార్క్స్. ఇక 31, 32, 33, 34, 35 కూడా అంతే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోవడమే. లక్ ఉంటే ఈ 35, 36 వాళ్ళకు కేటగిరీ ఛాన్స్ ఉంటే థర్డ్ ప్లేస్లో ఏదో శాతవాహనలో మహాత్మా గాంధీ ఏదో ఒక వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మేబీ ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే పోయినసారి ఏ ర్యాంక్కి ఏ యూనివర్సిటీ వచ్చిందని డాటా ఉంది మన దగ్గర. సో ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత అది మనం చెప్పుకోవచ్చు, ఈ ర్యాంక్కి ఈ యూనివర్సిటీ, ఈ ర్యాంక్కి ఈ యూనివర్సిటీ, ఈ ర్యాంక్కి ఈ సబ్జెక్ట్లో ఈ కేటగిరీకి ఇది అని మనం క్లారిటీగా చెప్పొచ్చు. ర్యాంక్ కార్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మార్క్స్ని బేస్ చేసుకోవద్దు. పోయినసారి 40 మార్కులు వస్తే 100 ర్యాంక్ వచ్చింది, ఈసారి 50 మార్కులు వచ్చినా 100 ర్యాంక్ రాకపోవచ్చు. అట్లా మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. బట్ ర్యాంక్స్ అనేది ఇంపార్టెంట్. వన్స్ ర్యాంక్ కార్డ్ వస్తే వీ విల్ డిస్కస్. ఓకే, సో అంతే, టెన్షన్ ఏం పెట్టుకోకుండా కొంచెం రిజల్ట్స్ 6th సెమ్ రిజల్ట్స్ అందరికీ రావాలి. ఈ మంత్ జూలై కదా, జూలై 30 వరకు, లేదంటే ఆగస్ట్ 1, 2, 3, 4 ఈ డేస్లోనే వస్తుంది. ఓకే, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదంటే జూలై లాస్ట్ వీక్ ఈ డేస్లోనే రిజల్ట్స్ వస్తుంది. ఇంకో 10 days, మ్యాక్స్ 10 days, 14 days అంతే, వెయిట్ చేయండి. అండ్ 50+ వచ్చిన వాటికి అందరికీ కంగ్రాట్స్ కంపల్సరీ. అది మంచి స్కోర్. 100లో 50 మార్కులు దాటిందంటే ఎక్సలెంట్ స్కోర్. చదివితేనే ఆ మార్క్స్ వస్తాయి, బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద ఆ మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. సీరియస్లీ 40, 45, 46 తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఓకే, మంచి స్కోర్. ఇక 30, 35 అంటే మీరు కొంచెం అట్లా అన్నట్టు, అంటే ఎట్లా అంటే క్యాంపస్ కష్టం. ఇక 30 బిలో ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోవడమే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మేబీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక మార్క్స్కి పోయినసారి మార్క్స్కి కంపేర్ చేసుకోకండి. ర్యాంక్ అవుట్ వచ్చిన తర్వాత మనం కంపేర్ చేసుకుందాం. పోయినసారి ర్యాంక్కి ఈ ర్యాంక్కి ఇప్పుడు మార్క్స్ అయితే కంపేర్ చేసుకోవద్దు. సో ఆల్రెడీ చెప్పేసిన ఎన్ని మార్క్స్ వస్తే మంచి స్కోర్ అని, ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలో రానికి ఛాన్స్ ఉందని. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కమెంట్ చేయండి, డౌట్ ఉంటే కమెంట్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ కాండి, టెలిగ్రామ్ లింక్ కమ్యూనిటీ పోస్ట్లు ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ అండి అన్ఎంప్లాయీ 2022, UNEMPLOYEE 2022. ఓకే, ఇన్స్టా, టెలిగ్రామ్, యూ కెన్ చాట్ విత్ మీ పర్సనలీ అక్కడ, లేదంటే కింద కామెంట్ పెట్టండి. సో సైనింగ్ ఆఫ్, సబ్స్క్రైబ్.